నీ సంపాదన తక్కువ కావచ్చు, కానీ తల ఎత్తుకొని బ్రతకడానికి ఇది చాలు. కాస్ట్లీ గిఫ్ట్స్తో రిలేషన్స్ని ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేం, కానీ ప్రేమతో మాట్లాడితే చాలు. గొప్పలకు పోయి ఓవర్ బిల్డప్, షో ఆఫ్ల నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. మనలాంటి వాళ్ళకి ఇది చాలా తృప్తిగా ఉంటుంది, చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక బలమైన బంధం ఏంటో తెలుసా? అన్నాదమ్ముల అనుబంధం. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ఎవరినైనా ఎదురిస్తారు, కొట్లాడతారు, పోట్లాడతారు. కానీ ఈ అనుబంధాన్ని సమాజంలోని కొంతమంది నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే మన పక్కనున్న వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళెప్పుడు విడిపోతారని. మీరిద్దరూ కలిసి ఉంటే ఎవరు ఏం పీక్కోలేరు కదా. అందుకని వెంటనే ఈ రీల్ని మీ బ్రదర్తో షేర్ చేసుకోండి. ట్రెండ్ సెటర్ అవ్వాలంటే టాలెంట్ కూడా చాలా అవసరం. ఇంట్లో కూర్చొని కలల కంటే తృప్తిగా అనిపిస్తుంది, ఎంతో సాధించిన ఫీలింగ్ ఉంటుంది అంతే. కానీ చివరికి ఏమీ మిగలదు. ఎదుటి వాళ్ళ ఎదుగుదలను చూసి ఏడ్చేవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. నీకు ఇష్టమైన పనిలో ప్రాణం పెట్టు, నీ టాలెంట్నంతా బయటపెట్టు. సక్సెస్ నీ వెంటే ఉంటుంది. సక్సెస్తో పాటు నీ పైన ఏడ్చేవాడు ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. కానీ ఎవరిని పట్టించుకోకు. ఆల్ ద బెస్ట్. చిన్న చిన్న అపార్థాలతో, అర్థం లేని ఈగోలతో విడిపోయి ఏం సాధిస్తారు? భార్య, భర్త ఇద్దరు ఒకరిలో ఇంకొకరు తప్పులు ఎంచుకోవడం, ఇది చూసిన వాళ్ళు 10 రకాలుగా అనుకోవడం, ఎదుటివారికి నవ్వులాటలాగా మారడం తప్ప ఏమీ సాధించలేరు. అదే కలిసి పోరాడండి, ఒకరితో ఒకరు సర్దుకుపోండి, సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మనిషి బ్రతకడానికి కేవలం ఊపిరి మాత్రమే కాదు కావాల్సింది, ఒక మంచి మనసున్న తోడు కూడా కావాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం. ఎవరి కోసం ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు, అంతా బిజీ. బంధాలు, అనుబంధాలు, ఈ స్నేహితులు ఎవరి కోసం ఎప్పటి వరకు నీతో ఉంటారో తెలియదు. అప్పటి వరకు నీకు అన్నీ నేర్పించేస్తారు. బంధువులు, స్నేహితులు వస్తారు పోతారు. ప్రేమ కంటే ఎక్కువగా అనుభవాన్ని నేర్పిస్తారు. అందుకే ఎంతో విలువైన సమయాన్ని నీపైన నువ్వే ఇన్వెస్ట్ చేయి. ఎందుకంటే నీకోసం చివరి వరకు ఉండేది నువ్వే కదా.